మీరు ఎవరైనా పురుషుడి నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకుంటే ఒక నిర్ణయాన్ని తీసుకునే దగ్గర నిలబెట్టండి. ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరు అతని నిజం తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి అంటే ఆమెని ధనం దగ్గర నిలబెట్టండి. ఆ ధనాన్ని ఆమె తీసుకునే రీతి కానీ, ఆమె ఖర్చు పెట్టే రీతి కానీ ఆమె నిజం కనబడుతుంది. అలాగే ఒక అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ముల నిజాన్ని కానీ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళని వీలునామా రాసే దగ్గర నిలబెట్టండి. వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అలాగే మీ స్నేహితుడి నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకుంటే డబ్బులు అడిగి చూడండి, వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నిజం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మీ నిజాలు, మీ రహస్యం ఏదైనా చెప్పి చూడండి. వాళ్ళ రియల్ స్వరూపం ఏంటో తెలిసిపోతుంది. అలాగే మీ భర్త యొక్క నిజస్వరూపం కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న తప్పులు ఒప్పులు రెండు కనుక ఆయనకు చెప్తే ఆయన నిజస్వరూపం అప్పుడే తెలుస్తుంది. ఇది కలియుగం. ఎవరి అయినా సరే రెండు ముఖాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి రెండు ముఖాలు ఉంటాయి. ఒక్క కన్నతల్లికి మాత్రమే ఒక్క ముఖం ఉండేది.